Hello everyone, this is Dr. Abhishek Guntula, consultant neurosurgeon at Maxcare Hospitals Khammam. మొన్న మనం డిస్క్ బల్జ్ ఎలా వస్తుంది, డిస్క్ బల్జ్ వచ్చినప్పుడు ఏం సింప్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఈ రోజు దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి బెడ్ రెస్ట్ కానీ ట్రాక్షన్ కానీ ఈ రెండు ఎముకలు లాగి ట్రాక్షన్ చేస్తారు. ఈ రెండు ప్రొసీజర్స్ లో ఏంటంటే వచ్చిన డిస్క్ బల్జ్ ఏం తగ్గదు, కానీ నరంకి వచ్చిన వాపు తగ్గుతుంది. సో అప్పటి వరకు మీకు టెంపరీగా రిలీఫ్ అయితే వస్తుంది, కానీ మళ్ళీ రికరెంట్ గా పెయిన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది కాకుండా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ. అంటే ఈ లామినా అంటే ఈ బోన్స్ అన్ని తీసేసి ఈ డిస్క్ అంతా తీసేసి ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో నరాలు అవన్నీ ఫ్రీ చేస్తాం అనమాట. ఫ్రీ చేసిన తర్వాత ఈ రెండు బోన్స్ కి స్క్రూస్ అవి వేసేసి ఫ్యూజ్ చేస్తా ఉంటాం. లేదా ఈ తీసేసిన డిస్క్ ప్లేస్ లో డిస్క్ మెటీరియల్ లాంటిది అంటే టైటానియం ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇంప్లాంట్ పెట్టేసి ఫ్యూజ్ చేస్తాం. బోనీ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజ్ చేస్తే ఇంక ఇక్కడ మొబిలిటీ ఉండదు కాబట్టి మీకు ఫ్యూచర్ లో ఎప్పుడు ప్రాబ్లం రాదు. ఇంకొక ప్రొసీజర్ వచ్చేసి ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ. అంటే ఎండోస్కోప్ ద్వారా మనం లోపలికి వెళ్ళి ఈ డిస్క్ మెటీరియల్ అంతా తీసేసి మళ్ళీ సేమ్ ఇంప్లాంట్ పెట్టి చేస్తాం అనమాట. సో దట్ ఈస్ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ. అండ్ ఫాలోడ్ బై టీ లీఫ్ అండ్ పీ లీఫ్ అంటారు. అంటే అది ఇంప్లాంట్ పెట్టే పొజిషన్ బట్టి ఆ ప్రొసీజర్స్ పేరు టీ లీఫ్ కానీ పీ లీఫ్ కానీ అంటారు. అవి రీసెంట్ గా వచ్చిన అడ్వాన్సెస్. అండ్ ఇవన్నీ కాకుండా మాకు సర్జరీ అవసరం లేదు, అసలు మాకు కుట్టు ఉండకూడదు, మేము నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా ఆపరేషన్ చేయించుకున్న రోజే ఇంటికి వెళ్ళిపోవాలి, మాకు బ్యాక్ పెయిన్ ఉండొద్దు అని అంటే రీసెంట్ గా వచ్చిన ప్రొసీజర్ PELD అంటే పర్క్యూటేనియస్ ఎండోస్కోపిక్ లంబార్ డిస్కెక్టమీ. ఇందులో ఏంటంటే జస్ట్ చిన్న సూది, మనం మామూలుగా ఇంజెక్షన్ ఇచ్చే సూది లాంటి సూది లోపలికి పంపించేసి ఈ డిస్క్ మెటీరియల్ అంతా కరిగిచ్చేసి బయటికి తీసేస్తాం. సో మీకు ఏదైతే ఇట్లా డిస్క్ బల్జ్ వస్తుందో ఆ బల్జ్ అంతా కూడా తీసేసి యూ కెన్ గో హోమ్ దట్ ఈవినింగ్ ఆఫ్టర్ సర్జరీ ఆర్ యూ కెన్ గో హోమ్ ద నెక్స్ట్ డే. ఇలాంటి మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ ఉండొచ్చు మీకు. ఏ ఆప్షన్ బెటర్ కాదు, నాకు ఏ ఆప్షన్ సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వదు అనే డౌట్ ఉండొచ్చు. ఇలాంటి డౌట్స్ ఏమున్నా నెవర్ హెసిటేట్ టు కన్సల్ట్ మీ at Maxcare Hospitals Khammam. And if you want to know more, don't forget to comment and like and follow our channel of Maxcare Khammam on Instagram. Thank you.